టాలీవుడ్ కింగ్ నాగార్జున కెరియర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ చిత్రం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్టు పై ఇప్పటి వరకు అధికారిక ప్రకటనలు పరిమితంగానే ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో పలు ఆసక్తికర ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో ప్రముఖ నటి టబ్బు కీలక పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో నాగార్జున టబ్బు కాంబినేషన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. చాలా ఏళ్ల తర్వాత ఈ జోడీ మళ్లీ తెరపై కనిపించే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. అలాగే కన్నడ స్టార్ ఉపేంద్ర కూడా ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై చిత్ర బృందం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాల ప్రకారం ఈ చిత్రం ఒక సాధారణ వ్యక్తి జీవిత ప్రయాణం నుంచి కోట్లాధిపతిగా ఎదిగే కథాంశంతో తెరకెక్కుతున్నట్లు సమాచారం. నాగార్జున 3 విభిన్న లుక్స్ లో కనిపించనున్నారని, కొన్ని సన్నివేశాల కోసం ఆధునిక డి-ఏజింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇటీవల షూటింగ్ సెట్స్ కు సంబంధించినట్లు చెబుతున్న కొన్ని వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే వాటి ప్రామాణికతపై చిత్ర బృందం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఇక సినిమా టైటిల్ విషయంలో అసురుడు, లాటరీ కింగ్ వంటి పేర్లు ప్రచారంలో ఉన్నప్పటికీ అధికారికంగా ఎలాంటి టైటిల్ ను ప్రకటించలేదు. విడుదల తేదీ విషయంలో కూడా పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు, నటీనటులు, కథ, విడుదల తేదీ వంటి అంశాలపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అప్పటి వరకు సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలను కేవలం ప్రచారంగానే పరిగణించడం మంచిదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.